హెల్త్ ఇష్యూస్ అనే విషయానికి వస్తే ఒకటి కాదు, Correct. టాప్ టు బాటమ్ అనేక రకాల హెల్త్ ఇష్యూస్. అందులో ఒక్కొక్కరికి ఒకటే సమస్య కాదు, అనేక రకాల సమస్యలు ఉంటాయి. సో అందులో మనం హెడ్ టు టో ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడదాం. తప్పకుండా. ద వెరీ ఫస్ట్ కన్సర్న్ అండి, ఈ మధ్యకాలంలో ఇది ఒక అనారోగ్య సమస్య కాకపోయినప్పటికీ కూడా పెద్ద కన్సర్న్. జుట్టు రాలిపోవటం కానీ, జుట్టు పల్చబడ్డం కానీ, లేదా బాల్డ్ హెడ్ అవ్వడం అనేది. సో దీనికి ఆయుర్వేదం ద్వారా ఎట్లాంటి సొల్యూషన్స్ ఉంటాయి, అసలు రీజన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. మీరు చూసుకుంటే అసలు మీరు అన్నారంటే హెడ్ టు టో అన్నప్పుడు హెయిర్ అనేది మనం చూస్తే జనరల్గా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అంటాం. హెయిర్ బాగా ఉంటే ఒక కాన్ఫిడెన్స్ కూడా చాలా ఉంటాయి. అంటే అది ఒకటే అని కాకుండా హెల్త్గా కూడా మనము పర్సన్ హెల్తీగా ఉన్నాడు అని చెప్పడానికి ఫస్ట్గా యాజ్ ఏ వైద్యుడిగా మేము చూసేది అంటే వీళ్ళ హెయిర్ ఎలా ఉంది, వీళ్ళ స్కిన్ ఎలా ఉంది అనేది చూస్తాం. సో అంటే అటు వ్యాధుల పరంగా కూడా హెయిర్ చాలా మంచిగా ఉంటే వీళ్ళకి ఏమీ ఉండదని గుర్తించడానికి ఈజీ అవుతుంది. సో అట్లాంటప్పుడు అందుకనే హెయిర్కి అంత ప్రాముఖ్యత. అంటే ఇది ఒకటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడమే కాకుండా హెల్తీగా కూడా ఉన్నామా లేదో తెలుసుకోవడానికి. మనం చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ప్రతి ఏ వ్యాధిలో అయినా కానీ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సొల్యూషన్ ఉంటుంది. హెయిర్ది ఏంటంటే చాలా కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎందుకంటే కన్సర్న్ ఉన్నప్పుడు కూడా తెలుసో తెలియకో మనకి మార్కెట్లో దొరికే అవి ఇవి అని యూజ్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవాలి. అయితే ఆయుర్వేదంలో దీన్ని కేశ్యము అంటే హెయిర్ గురించి చెప్పాలనుకుంటున్నాం, దాని కేశ్యము. దీన్ని ఉపధాతు అంటామంటే ఆయుర్వేదంలో మన సిస్టమ్ని ఎలా చూస్తామంటే సప్తధాతు అంటాము. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రం. లింఫాటిక్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ, నర్వస్ సిస్టమ్, బోన్ సిస్టమ్ అన్నీ ఉంటాయి, స్కెల్టల్ సిస్టమ్. సో దాంట్లో ఈ బోన్ నుంచి అంటే మన ఫాదర్ పితృజ నుంచి అంటాం, అంటే ఫాదర్ నుంచి వచ్చే జెనెటిక్స్ నుంచి వచ్చేదే హెయిర్ కానీ నెయిల్స్ కానీ. అయితే దానికి కారణం హెయిర్ ఫాల్ చూసుకుంటే జనరల్గా ఏంటంటే ఇది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అంటే మేల్లో వస్తే మగవాళ్ళు వస్తే మేల్ ప్యాటర్న్ అంటాం, ఫీమేల్లో వస్తే ఫీమేల్ ప్యాటర్న్ అంటాం. బట్ ఇవి మీకు మనకి ఏంటంటే ఫాదర్ నుంచి వచ్చిన గిఫ్ట్గా యాక్సెప్ట్ చేయాల్సింది అది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎంత గిఫ్ట్ అయినా కానీ దానికి సింపుల్గా ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీ ఫాదర్ మీకు బెంచ్ కార్ ఇస్తే మనం తీసేసుకుంటాం. బట్ అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఇప్పుడు వద్దు అనేది. అదే మన రెసిస్టెన్స్ అంటాం. మన ఇమ్యూనిటీ బాగుండి రెసిస్టెన్స్ బాగుంటే దాన్ని మనము హోల్డ్ చేసి అంటే మనం ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే టీనేజ్లోనే హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎంత జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా మన రెసిస్టెన్స్ బాగుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మనం తీసుకునే డైట్. ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుల్ మన లైఫ్ స్టైల్లో అసలు ఏం తింటున్నాము, ప్రతి ఒక్కరము కాన్షియస్గా ఉన్నాము, న్యూట్రిషియస్ తింటాము, అది తింటామంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం చూస్తే హోటల్స్ ఫుల్ అవుతాయి, బయట జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి అగ్నెస్ట్గా అనట్లేదు. బట్ ఇవన్నీ ఏంటంటే మన ఇంటి ఫుడ్ లాగా అయితే ఉండవు. వీటి వల్ల ఎక్కడో చోట మన మెటబాలిజం అనేది వీక్ అవుతుంది. ఆ మెటబాలిజం వీక్ అయినప్పుడు హెయిర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఒక కారణంగా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని వ్యాధులు లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ కానివ్వండి, ఇతరత్ర ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా దానికి వాడే మెడిసిన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్ అదే ఈ న్యూట్రియంట్ ఫుడ్స్ లేకుండా ప్రాపర్ కేర్ తీసుకోము. మీరు చూస్తే జుట్టు దూకోవడం కూడా చాలా మందికి చాలా బద్దకిస్తుంటారు. బట్ నిజంగా ఏంటంటే సింపుల్ చిట్కా దీనికి ఏంటంటే ద నంబర్ ఆఫ్ టైం వుడెన్ కోమ్తో మనము జుట్టు దూకోవడం వల్ల ఫాలికల్ స్టిమ్యులేషన్ అంటాం. ఈ ఫాలికల్స్కి కావాల్సిన బ్లడ్ సప్లై సరిగ్గా అవుతుంది. మనం మసాజ్ చేస్తాము కదా, అలానే కోంబింగ్ చేయటం వల్ల కూడా చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. అయితే ఇవి కారణాలుగా చూసుకుంటాం. మరి దీనికి ఆయుర్వేదంలో ఏం చేయొచ్చు అంటే జుట్టు రాలిన తర్వాత ఎలాగో మేము మెడిసిన్స్ ఇస్తాము, ట్రీట్మెంట్స్ చేస్తాము అవుతారు. రాకుండా మనం ఏం చేయాలి? సింపుల్గా చిట్కా ఏంటి, మన స్కాల్ప్ అనేది మీరు చూసుకుంటే దాని స్ట్రక్చర్ చూసుకుంటే దాంట్లో ఫాలికల్స్ ఉంటాయి. కొంతమందికి ఒక ఫాలికల్లో 2 వెంట్రుకలు ఉంటాయి, కొంతమందికి 3 వెంట్రుకలు ఉంటాయి. మరి ఈ ఫాలికల్స్లో ఎక్కువ జుట్టు రావాలి అన్నప్పుడు అంటే స్కాల్ప్ స్ట్రెంథనింగ్ అంటాం. దానికి సింపుల్గా ఆయుర్వేదంలో నస్యకర్మ అంటాం. అది పెద్ద పేరు నస్యకర్మ అయినా ఇంట్లో ఈజీగా చేసుకునేది. సింపుల్ ఆవు నెయ్యి ఉంటుంది. రోజు పొద్దున బ్రష్ చేయగానే ఈ ముక్కులో 4 చుక్కలు, ఈ ముక్కులో నాస్ట్రిల్స్లో 4 చుక్కలు వేసుకోవడం వల్ల డైరెక్ట్గా స్కాల్ప్ ఆక్సిజనేషన్ అంటాం. అంటే మనం ఎంత ఆక్సిజనేట్ చేస్తూ ఉంటే స్కాల్ప్కి కావాల్సిన ఆక్సిజనేట్ జరుగుతుంది, అబ్జార్బ్ అవుద్దా? ఎగ్జాక్ట్. ఎందుకంటే మనకి చూస్తే మీరు చూడు మన అబౌవ్ ద చెస్ట్ ఇది రూట్, ఇది ఇస్ ద గేట్వే అంటాం. ముక్కు ద్వారానే మనం తీసుకోండి. మీరు వింటాము ప్రాణాయామం చేస్తే 1000 వ్యాధులు తగ్గుతాయి అంటారు. బికాజ్ ఎందుకంటే ఇది గేట్వే. సో అలాంటప్పుడు మేము చెప్పే ఇది సింపుల్గా మన ఇంట్లో దొరికే ఆవు నెయ్యి వేయటం వల్ల స్ట్రెంథనింగ్ అంటాం, బృంమనం అంటాం. ఈ స్కాల్ప్లో ఏదైతే సర్క్యులేషన్ ఆగి ఉంటుందో
దాన్ని మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఫర్దర్గా ఆక్సిజనేట్ అవునప్పుడు హెయిర్ గ్రో కూడా మంచిగా ఉంటుంది. అలానే ఆయిలేషన్ గురించి మనం చూస్తుంటాం. అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ ఆయిల్ పెట్టుకొని నాకు చాలా అది కామన్గా చూస్తుంటాం. అసలు పెట్టుకుంటే బయటకు వెళ్ళము. అండ్ ఇంకో అపోహ ఏంటంటే ఆయిల్ పెట్టుకోగానే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది అనేది కూడా అపోహ. ఇక్కడ ఎందుకంటే హెయిర్ ఆయిల్ చేయమనేది ఎందుకు చెప్తాము అంటే మనము దాన్ని సర్క్యులేషన్ పెంచడానికి అండ్ అట్ ద సేమ్ టైం మన హైపోథాలమస్ అంటే స్కాల్ప్లో ఉండే హైపోథాలమస్ లోపల ఇది శరీర ఉష్ణోగ్రత అంటే మన టెంపరేచర్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది, 1 డిగ్రీ ఎక్కువే ఉంటుంది. అంత హీట్ వల్ల కూడా ఫాలికల్స్ దెబ్బతింటాయి. కాబట్టి దాన్ని మనం ఆ మీడియం బ్యాలెన్స్ చేయడానికి ఆయిల్ పెట్టుకోమంటాం. చాలా హార్ష్ ఎండలో వెళ్ళినప్పుడు క్యాప్స్ పెట్టుకోవడము ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం ప్రికాషన్ తీసుకోవచ్చు. అలానే ఆయిలేషన్ అనేది హెయిర్ ఫాల్తో తప్పకుండా దానికి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అలానే మనం సర్క్యులేషన్ పెంచిన వాళ్ళం అవుతాము. మీరు చూస్తుంటే ఎందుకు ఆయిల్ అప్లికేషన్ చేయాలి హెయిర్ ఫాలే కాకుండా ఎందుకు జనరల్గా చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి కోపము, ప్రతి ఒక్కరికి ఇరిటేషన్ ఉంటుంది. చిన్నదానికి కూడా ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే స్కాల్ప్ మనము పెంచేస్తున్నాం. ఆ దాన్నే ఆయుర్వేదంలో పైత్యం అంటాం. వీటి వల్ల కూడా ఈ స్కాల్ప్ అంటే ఉండాల్సిన సర్క్యులేషన్ ఉండకపోతే ఫాలికల్స్ అనేవి దెబ్బతింటాయి. సో మనం చూస్తే సైంటిఫిక్గా చూస్తే హార్మోన్స్ అండ్ ఎలా చెప్పాము, జెనెటిక్స్గా ఎలా చెప్పాము, మనం తీసుకునే ఫుడ్ మన మానసిక స్టేట్ అంటే మన స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడు నిద్ర లేకుండా చాలా ఇరిటేట్గా ఉన్నా కానీ మన బాడీ తీసుకోదు. అది తీసుకున్నప్పుడు వేడి జనరేట్ అయినప్పుడు ఫాలికల్స్ అప్పుడు కూడా వీక్ అవుతాయి. సో ఇది ఒక కారణంగా చూడొచ్చు హెయిర్ ఫాల్కి.